హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ గురించి. ఫ్యూచర్ సిటీ అనేది ఒక మనకు మంచి అప్డేట్ వచ్చింది. మనకు ఫ్యూచర్ సిటీ ఏంటంటే మనకు ఒక 7 మండలాల్లో ఫ్యూచర్ సిటీ రాబోతుంది. దాని పరిధి వచ్చేసి 765 చదరపు కిలోమీటర్లో మనకు విస్తరించి ఈ ఫ్యూచర్ సిటీ రాబోతుంది. అది ఎక్కడంటే మన ఆ, ఇటు సైడ్ చూసుకుంటే ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ మధ్యలో మనకు సాగర్ హైవే శ్రీశైలం మధ్యలో మనకి మీర్ఖాన్పేట్ కేంద్రంగా ఆ చుట్టుపక్కల మనకు ఒక 30,000 ఎకరాల్లో దీన్ని విస్తరించే అవకాశం ఉంది. ఒక మంచి డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. సీఎం చైర్మన్గా ఈరోజే మనకు జీవో కూడా విడుదలైంది ఈరోజు. ఫ్రెండ్స్, ఈ 7 మండలాల్లో మనకు విలేజెస్ వచ్చేసి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మనకు ఆమన్గల్ మండలంలో కోనాపూర్ అండ్ రామనుతుల ఆ ఏరియా మనకు 2 విలేజెస్ వచ్చినాయి ఆమన్గల్ మండలంలో. అదే ఇబ్రాహీంపట్నం మండలంలో కప్పపాడు, పోచారం, రామరెడ్డిగూడ, తులేకలాన్, తుర్కగూడ, ఎల్మేడు, ఎర్రకుంట్ల, తడ్ల కాల్వ. ఇది మనకు ఇబ్రాహీంపట్నం మండలంలో వచ్చేసి. అదేవిధంగా కడతాల్ మండలంలో చారకొండ, పట్టి కల్వకుర్తి, చారకొండ, పట్టి పట్టి పడకల్, ఇక్రాజ్పల్లి, కడతాల్, కర్కల్పాడ్, ముద్విన్ ఈ గ్రామాలు మన కడతాల్ మండలంలో వచ్చినాయి. అదేవిధంగా మన కందుకూరు మండలంలో చాలా విలేజెస్ వచ్చినాయి. మనకు చూడొచ్చు అవి దాసర్లపల్లి, అన్నజ్గూడ, గూడూరు, దెబ్బలగూడ, గుమ్మడవెల్లి, కందుకూరు, కొత్తూరు, గపూర్ నగర్, లేమూర్, మాదాపూర్, మీర్ఖాన్పేట్, మనకు పంజగూడ, ముచ్చర్ల, లాచులూర్, సర్వరావుపల్లి, తిమ్మాయిపల్లి, తిమ్మాపూర్ ఈ విధంగా మనకు ఇవన్నీ వచ్చేసాయి. ఈ మహేశ్వర్ మండలంలో 2 గ్రామాలు వచ్చినాయి, మహబూబ్ నగర్, తుమ్మలూరు. మనకు మంచాల్ మండలంలో కూడా ఒక 2 గ్రామాలు వచ్చినాయి. మనకు ఆగపల్లి, నోమ్ల, మల్లికార్జునగూడ అని మనకు ఈ మంచాల్ మండలంలో వచ్చినాయి. అదేవిధంగా యాచారం మండలంలో చౌదర్పల్లి, గున్గాల్, కొత్తపల్లి, కుర్మిద్ద, మేడిపల్లి, మల్కీజూడ, మొగుళ్ళొంపు, నక్కర్త, నానక్ నగర్, నంది వనపర్తి, నజ్దిక్ సింగారం, తక్కలపల్లి, తాడిపత్రి, తులేకుర్దు, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి ఈ విలేజెస్ వచ్చేసి ఇందులో కలుస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఇందులో మా గ్రామాలను చేర్చలేదని పక్క విలేజెస్ వాళ్ళు చాలా మనకు ఇక్కడ యాచారం మండల్లో వచ్చేసి వీళ్ళు మంతన్ గౌరెల్లి, మొండి గౌరెల్లి వాళ్ళు కొట్లాడుతున్నారు. అదేవిధంగా మనకు కందుకూరు మండల్లో వచ్చేసి ఇది నేదునూరు ఈ పక్క విలేజెస్ మమ్మల్ని ఈ ఎఫ్సిడిఏలో కలపాలని, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో మమ్మల్ని కూడా కలపాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా ఒక మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఒక 36 గ్రామాలని హెచ్ఎండిఏ పరిధి నుంచి ఇప్పుడు మనకు ఫ్యూచర్ సిటీ అథారిటీలోకి మార్చారు. హెచ్ఎండిఏ పరిధి నుంచి తొలగించేశారు 36 గ్రామాలని. ఈ ఏరియాలో మంచి డెవలప్మెంట్ ఒక ప్రణాళిక ప్రకారం ఒక 4వ నగరాన్ని నిర్మించని అలానే ఉద్దేశంతో మనకు ఈ ఏరియాను అందులో నుంచి 36 గ్రామాలను తీసి ఇప్పుడు 4th సిటీలో విలీనం చేశారు. 56 గ్రామాలతో ఫ్యూచర్లో ఒక మంచి కార్పొరేషన్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మీర్ఖాన్పేట్ కేంద్రంగా లేదా గుమ్మడవెల్లి, మీర్ఖాన్పేట్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా డెవలప్ వచ్చేది మీర్ఖాన్పేట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్. ఆ విలేజెస్ ఏంటంటే మనకు ఒకసారి చూసుకుంటే మీర్ఖాన్పేట్, బేగర్కంచ ఇక్కడ వచ్చేసి మనకు చుట్టుపక్కల ఉన్న విలేజెస్. ఇప్పుడు ఇంతకుముందు ఫార్మా సిటీ అన్నారు కదా, అక్కడనే మనకు ఒక 15,000 ఎకరాలు సేకరించి ఉన్నారు. ఆ విలేజెస్ కుర్మిద్ద, మేడిపల్లి, నానక్ నగర్, తాడిపత్రి, మనకి ఈ కుర్మిద్ద ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్కు తొందర డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఆ విలేజెస్ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి మన గుమ్మడవెల్లి ఇప్పుడు మనకు ఎగ్జిట్ 13 రావిరాల్ నుంచి వెళ్ళే రోడ్ కూడా మనకు రావిరాల్, కొంగరకలాన్, తిమ్మాపూర్, మన లాచులూర్, అదేవిధంగా పంజాగూడ, మీర్ఖాన్పేట్ ఈ రోడ్ వెళ్ళే ఎంబడి కూడా చాలా డెవలప్మెంట్ ఉంటుంది. తిమ్మాపూర్ కానీ ఇక్కడ బేగంపేట్, లాచులూర్, గుమ్మడవెల్లి ఇది కూడా ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరగా ఉంది. అదేవిధంగా మనకు వచ్చేసి తులేకుర్దు, తులేకలాన్, తులేకుర్దు, ఇక్కడ నంది వనపర్తి, సింగారం ఆ రూట్లో మంచి డెవలప్మెంట్ అయింది. కందుకూరు కూడా చాలా దగ్గరగా ఉంటుంది కానీ ఆ రూట్ కూడా కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. ఫ్యూచర్ సిటీలో ఈ మీర్ఖాన్పేట్కు ఏవైతే విలేజెస్ అటాచ్మెంట్ ఉంటాయో పక్కన ఆ ఏరియాలో చాలా రేట్ తక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ ఇప్పటి వరకు అగ్రికల్చర్ జోన్ ఉంది. ఇప్పుడు జోన్లు అన్నీ మారుతాయి.
మొత్తం రెసిడెన్షియల్ జోన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మిర్ఖాన్పేట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ అగ్రికల్చర్ జోన్లో ఉన్నాయి హెచ్ఎండిఏలో ఉన్నప్పుడు. ఇప్పుడు హెచ్ఎండిఏ నుంచి మనకు జోన్ మారింది కాబట్టి ఈ ఏరియా మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మనకు జోన్స్ కూడా అన్ని చేంజ్ చేస్తారు. ఇప్పుడు R1 జోన్, R2 జోన్ ఇలా మొత్తం ఈ అగ్రికల్చర్ జోన్ ఉన్నది చేంజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు అగ్రికల్చర్ జోన్ ఉన్న 1,50,00,00,000 1,02,00,00,000 వరకు రేట్ ఉంది. అదేవిధంగా ఒక R1 జోన్ కింద కన్వర్ట్ అయ్యి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ మొత్తం ఒక డెవలప్మెంట్గా అన్ని రోడ్స్ కానీ అన్నీ డివైడ్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసిన తర్వాత అక్కడ ఒక 5 yearsలో ఒక 5-6 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఆ ల్యాండ్ కూడా ఆ ఏరియాలో చుట్టుపక్కల ఒక మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఆ ఏరియాలో. మనం వీడియోస్ ఎప్పటి నుంచో చెప్తున్నాం ఈ ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ ఇదన్నీ మనం అక్కడ వెళ్ళి కూడా చూపిస్తున్నాం. కానీ చాలామంది ఏదో తేలికగా తీసి పడేశారు. ప్రతిరోజు మన వీడియోలు మన ఛానల్లో చూడవచ్చు. ఫోర్త్ సిటీ గురించి కానీ 300 feet రోడ్ గురించి కానీ మనం అన్నీ చెప్తున్నాం. వాళ్ళు డెవలప్మెంట్ కూడా అదే విధంగా చాలా శరవేగంగా చాలా తొందరగా డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మనకు రోడ్డు కూడా దాదాపు టెండర్లు పిలిచారు. ఈ 21-23 ఫైనల్ అయిపోతాయి. అవి రైతులకు కూడా కొంచెం వాళ్ళు పోరాడుతున్నారు మంచి కంపన్సేషన్ కోసం. వాళ్ళకు కూడా రైతులకు కూడా మంచి కంపన్సేషన్ ఇచ్చి అదేవిధంగా మనకు డెవలప్మెంట్ ఫ్యూచర్లో ఈ ఫోర్త్ సిటీ మాస్టర్ ప్లాన్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ విలేజెస్లో చేస్తే ఫ్యూచర్లో ఒక 2-3 yearsలో ఒక మంచి ప్రాఫిట్ పొందే అవకాశం ఉంది. మంచి రిటర్న్స్ కూడా ఒక రెట్టింపు రిటర్న్స్ వస్తాయి ఈ ఏరియాలో. మా ఛానల్ నుంచి ఈ ఫోర్త్ సిటీలో ఎక్కడైనా డెవలప్మెంట్స్ మేము ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా అందిస్తాం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.